వచ్చేపాటికి సారథి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. మనకి ఇంకా రైట్ సైడ్లో ఉన్న వచ్చేపాటికి ఇదైతే IIIT. ఇక్కడ నూజివీడు నగరవనంకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మీకు కనిపిస్తుంది కదా నూజివీడు నగరవనం అని చెప్పని. మంచి లొకేషన్కి వచ్చాం, అంటే మంచి మంచి ఫోటోలు అయితే వస్తాయి అనమాట. ఇదిగోండి, అంటే అప్పుడు జమీందారీ పరిపాలన అయితే ఉండేది ఇక్కడ నూజివీడులో. ఇదంతా వచ్చేపాటికి వుడ్తో మేడ్ చేశారనమాట మొత్తం. హలో గైస్, నేను మీ హరి ఫరియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇప్పుడు ఫోటోషూట్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు ఏం ఫోటోషూట్ అని మీరు అనుకుంటున్నారా? మా వైఫ్ ప్రెగ్నెంట్ అని మీ అందరికీ ఆల్రెడీ చెప్పా కదా. ఇప్పుడు ఆ మెటర్నిటీ ఫోటోషూట్కి అయితే వెళ్ళబోతున్నాం. మా వైఫ్కి ఉండే కొన్ని కోరికలు అనమాట. అందులో ఒక కోరిక ఏంటంటే ప్రెగ్నెంట్ టైంలో మాకు ఫోటోషూట్ కావాలని అయితే అడిగింది. కాబట్టి మేము ఇప్పుడు ఫోటోషూట్ వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేపాటికి నగరవనం అని చెప్పని ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేసిన ప్లేస్ అయితే ఉంది మా ఊరి దగ్గరలో. అది వచ్చేపాటికి బతులూరుగూడెంలో ఉంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం, నగరవనం దగ్గరికి. అక్కడికి వెళ్ళాక మీకు మొత్తం అవన్నీ చూపిపోతున్నాను. అక్కడంతా ఎలా ఉంది ఏంటని చెప్పని ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేశారంట. అది రీసెంట్గా పెట్టారు, అది ఒక 2-3 months బ్యాక్. నేను ఇప్పటిదాకా అదైతే విజిట్ చేయలేదు. ఇప్పుడు లోపలికి విజిట్ చేసి మొత్తం ఎలా ఉంది, ఎంట్రీ ఫీజు ఏంటి, టైమింగ్స్ ఏంటి, మొత్తం అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసుకొని అక్కడ నగరవనంకి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడే మన జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేపాటికి నూజివీడు నుంచి మైలవరం వెళ్ళే దారిలో అయితే ఉందన్నమాట. మనం ఇప్పుడు మైలవరం రోడ్లో ఉన్నాం. ఈ రోడ్లో నేను మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మొత్తం అసలు ఎలా ఉంది ఏంటని చెప్పని. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేపాటికి సారథి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. మనకి ఇంకా రైట్ సైడ్లో ఉన్న వచ్చేపాటికి ఇదైతే IIIT. నూజివీడికి ఒక IIIT ఉంది. ఇడుపులపాయ ఇవన్నీ IIITలో ఉన్నట్టు నూజివీడికి కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇదంతా IIIT అనమాట. మనం ఈ దారి దాటుకొని మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళబోతున్నాం. ఏపీ టూరిజం డెవలప్ చేసిన నగరవనం, నూజివీడు నగరవనానికి అయితే. మీకు గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేసినా కానీ మీకు అది లొకేషన్ అయితే కనిపించింది అనమాట. చూడండి, ఇదే అనమాట ఎంట్రీ గేటు IIIT ఇది. A few moments later. ఫైనల్లీ మనం ఇప్పుడు ఇక్కడ నూజివీడు నగరవనంకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మీకు కనిపిస్తుంది కదా నూజివీడు నగరవనం అని చెప్పని. దీని ఎంట్రీ డీటెయిల్స్, ఎంట్రీ ఫీజు డీటెయిల్స్ మొత్తం అని ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫోటోషూట్ అయితే అంత అయితే అవన్నీ అని చెప్పని. ఎంట్రీ ఫీజు వచ్చేపాటికి మనకి 20 రూపీస్ అనమాట పర్ పర్సన్. చిన్నపిల్లలకి అయితే 10 రూపాయలు. ఇంకా 2-wheeler బైక్ పార్కింగ్ వచ్చేపాటికి 20 రూపీస్. 4-wheeler కానీ ఆటో కానీ 40 రూపీస్ అనమాట. ఇంకా మనకి ఫోటోషూట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఫోటోషూట్కి వచ్చేపాటికి కెమెరా తీసుకోవాలంటే 500 రూపీస్ ఉంది. చూడండి, పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ అని చెప్పని ఇది ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేసింది. మా నూజివీడు దగ్గరలో చేశారు. అది మంచి ఆనందదాయకం అనమాట. ఇక్కడ వాళ్ళకి ఒక సండే రోజు ఎటు వెళ్ళడానికి లేదు ఇక్కడ నూజివీడు వాళ్ళకి. కానీ దీనివల్ల కొద్దిగా ఇది నూజివీడు దగ్గరలో ఇది ఉండటం వల్ల కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడన్నా బయటికి వెళ్దాం అనుకునే వాళ్ళు ఇలాంటి ప్లేస్లకు వచ్చి చిన్నపిల్లలతో ఇచ్చేయచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ఇప్పుడైతే కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. కార్ పార్కింగ్ పెట్టేసుకొని మనం వద్దాం, చూపిస్తాను నేను మీకు. ఫైనల్లీ మనం ఇప్పుడు ఇక్కడ నగరవనం పార్క్ అయితే వచ్చేసి కార్ అయితే పార్క్ చేసాం అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. నేను, మా వైఫ్, ఇంకా మా మదరు, ఇంకా మా తమ్ముడు, మేము 4 వచ్చాము ఇక్కడ దీనికైతే. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి, ఇప్పుడు మీరు అందరూ అనుకుంటున్నారు కదా ఈ టీషర్ట్ మీద ఉన్నాడు ఏంటని చెప్పని. ఎలాగో ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో బాగా ఎండలు ఉన్నాయి. వచ్చేపాటికి చెమటలు బట్టి బాగా చిరాకు ఉండిద్ది అని చెప్పని నేను టీషర్ట్ వేసుకొని వచ్చాను. ఇక్కడ ఫోటోషూట్ స్టార్ట్ అయినప్పుడు అయితే ఈ విధంగా మార్చుకుంటాను అనమాట బట్టలు. ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్ళబోతున్నాను. లోపల చూపిస్తాను చూడండి ఎలా ఉందో మొత్తం. ఫైనల్లీ ఇప్పుడు మనం లగేజ్ తీసుకుని అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట పైకి. ఇక్కడ ముందు క్యాఫ్టేరియా కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట లోపల. ఇప్పుడు చూడండి నా వెనకమాల కనిపిస్తుంది అండి. ఇది వచ్చేపాటికి ఎంట్రీ అనమాట. చూడండి క్యాఫ్టేరియా ఉంది. ఇంకొచ్చేపాటి ఇక్కడ చూడండి మొత్తం బయోడైవర్సిటీ, కార్తీక వనం అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చేపాటి చిల్డ్రన్స్ ప్లే జోన్, ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా అవన్నీ ఈ విధంగా అయితే ఇలా ఉందన్నమాట. బుల్ బుల్ బయోడైవర్సిటీ పార్క్.
ఇక్కడ మనకు చెప్పుకుంటే మాత్రం ఆఫ్లైన్ పేమెంట్ అయితే లేదనమాట, మొత్తం ఆన్లైన్ పేమెంటే చేయాలి. చూడండి మొత్తం చెక్కతో తయారు చేయబడిన అనమాట. మనకి బయట హోటల్స్లో ఇవన్నీ డైనింగ్ టేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఈ విధంగా అయితే ఇది చేశారు. ప్లాంటేషన్ జోన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ, చాలా రకాలు ఉన్నాయి. చూడండి ఒక్కో ప్లాంట్కి ఈ విధంగా పేర్లు అయితే రాశారనమాట. చూడండి గరికి చెట్టు, రావి చెట్టు, ఉత్తరేణి, మేడి, తెల్ల జిల్లేడు, ఇదిగోండి ఒక్కో చెట్టుకి ఈ విధంగా పేర్లు అయితే రాసి డివైడ్ చేశారు. ఇంక ఇటు వచ్చేప్పటికి మనకి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇవి కనిపిస్తుంది చూడండి ఇటు పక్క. ప్రకృతి ప్రేమికులు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ మనకి చాలా బాగుంది నేచరు. లోపలికి వచ్చేప్పటికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. అలా అని చెప్పని జంతువులు అవన్నీ ఏమి ఉండవులేండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా డెవలప్ చేశారనమాట. అది కూడా మా ఊరు దగ్గరలో డెవలప్ చేయడం ఒక మంచి ఇదే అని చెప్పుకోవాలి. చూడండి ఇక్కడ ఉన్నాయి, చూడండి ఇంకా చెట్లు. ఉమ్మెత్త, తెల్ల ముద్ది, దానిమ్మ చెట్టు మొత్తం చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఈ విధంగా ట్రీస్. మా లగేజ్ చూడండి ఎంత ఉందో. ఈ నా బ్లేజరు, బ్యాగు, ఇదిగోండి 2 సంచులు, ఇదిగోండి ఇది ఇంకో బ్యాగు. ఏదో ఊరు వెళ్తే వేసుకొస్తారు చూడండి. ఫోటోషూట్కి ఈ విధంగా వచ్చిందనమాట. చూడండి ఇంత లగేజ్ చేసుకొని వచ్చాం షూట్కి. ఇప్పుడైతే మనం లోపల చూడండి, అసలు ఇది వచ్చేప్పటికి బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట, చాలా బాగుంది. మీరు ఫోటోషూట్ చేసుకోవాలంటే మాత్రం చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ఇక్కడ ట్రీ హౌస్ కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మంచి లొకేషన్కి వచ్చాం, అంటే మంచి ఫోటోలు అయితే వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ట్రీ మీద ప్లాట్ఫామ్ ఈ విధంగా వేసి. వచ్చేపాటికి యానిమల్స్ని డిస్క్రైబ్ చేశారనమాట మధ్యలో. ఇటుపక్క ఈ లొకేషను, ఇటు వచ్చేపాటికి లాంగ్ షాట్ దిగాలంటే మాత్రం చాలా బాగుందన్నమాట. ఒక ఫోటోగ్రఫీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా బాగుండేది. ఇక్కడ అంతా ప్లాంట్స్. మీరు ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయాలంటే అంతవరకు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు లోపలికి. ఈ పులులు, సింహాలు, ఈ బొమ్మలు ఉన్నాయిలే కానీ అవన్నీ ఇక్కడ ప్రజెంట్ అయితే లేవు అనమాట. ఇదివరకు ఒకప్పుడు అయితే ఉండే అనమాట, అంటే అప్పుడు జమీందారీ పరిపాలన అయితే ఉండేది ఇక్కడ నూజివేడ్లో. ఇదంతా వచ్చేప్పటికి అడవి అనమాట. ఈ అడవిలో అప్పట్లో ఈ హంటింగ్ కూడా వచ్చేవాళ్ళు అనమాట. వాలీబాల్ కోర్ట్ ఉంది, వచ్చేప్పటికి చిన్నపిల్లల యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ. ఇప్పుడైతే మేము దీని మీద కాస్ట్యూమ్ మీద ఫస్ట్ ఫోటో అయితే దిగబోతున్నాం అనమాట. ఇంకా మనకి ఇప్పుడు వచ్చేప్పటికి ఈ షర్టు మీ ఆల్రెడీ మొన్న నా ఎంగేజ్మెంట్ సర్ప్రైజ్కి మా వైఫ్ సర్ప్రైజ్ ఇచ్చింది కదా, ఆ షర్ట్ అనమాట ఇది. ఇప్పుడు ఈ షర్ట్ మీద ఇద్దరు మ్యాచింగ్ అయిందని చెప్పి దీని మీద అయితే ఫోటో దిగబోతున్నాం. మనం మీ అందరూ చూశారు కదా ఎంగేజ్మెంట్ యానివర్సరీ సర్ప్రైజ్, అది ఎవరైనా చూడకపోతే మాత్రం మన ఛానల్ వెళ్ళి చూసేయండి. మనం వచ్చేపాటికి ఇక్కడ లొకేషన్ ఉండే ఒకసారి అది చూసి, సరే అది ట్రీ ఉంది చూడండి, మనం ఇక్కడ ఆ ప్లేస్లో అయితే ఇప్పుడు ఫోటో దిగబోతున్నాం. सब भंगा रहे हैं तुम लगाओ पालो तुम्हारे इसमें मम्मी को తీసుకొచ్చాను ఫోటో షూట్ కి మాట పాటు. మా అమ్మని చూసినప్పుడే నాకు కొద్దిగా హైట్ ఉన్నా అనిపించింది, ఎందుకంటే మా అమ్మ నాకంటే పుట్టింది కాబట్టి. చూడండి అంత ఉందో.
ఇదంతా వచ్చేప్పటికి వుడ్తో మేడ్ చేశారనమాట. మొత్తం మేము ఇప్పుడు పైకి ఎక్కిన మెట్లు కానీ ఏదైనా కానీ వుడ్తో మేడ్ చేశారు. చాలా బాగుంది అనమాట. వెనకమా చూడండి, వెనకమా ఇదంతా గ్రీనరీ మొత్తం చాలా బాగుంది. కానీ మేము త్వరగా వచ్చాం, ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోద్ది అని చెప్పిన ఉద్దేశంతో 4 కల్లా వచ్చాం. కొద్దిగా ఎండ ఉందన్నమాట, ఈ చోట్ల పడుతుంది. లొకేషన్ ఎంత బాగుంది అసలు, ఏం మనం నిజంగా పెట్టు. అలాగేనండి, స్మైల్ అలాగే అలాగే ఇద్దరు చూడండి. స్మైల్ స్మైల్ స్మైల్. ఓకే, అలాగే ఇద్దరు ఇక్కడ చూడండి. ఓకే, అలాగే స్మైల్ స్మైల్. తీసుకొచ్చి నేను ఫోన్ చేస్తాను, ఆవిరి పిల్ల అలాగే 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 అలాగే. బ్రో వచ్చేపాటికి విజయ్ బ్రో అనమాట. మనకి శామ్ స్టూడియో నూజివేడ్లో మంచి ఫేమస్ ఉంది. మనకి ఆ శామ్ స్టూడియో నుంచి బ్రో మనకి ఇప్పుడు ఫోటోషూట్ చేయడానికి అయితే వచ్చారనమాట, ఈ మ్యాటర్నిటీ షూట్కి. ఇప్పుడు ఒకవేళ నూజివేడ్లో ఎవరన్నా యూజ్ చేసుకోవాలంటే మాత్రం బ్రోతో ఫోటోషూట్ చేసుకోండి. కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా కింద ఇస్తాను. ఇదైతే మా సెకండ్ డ్రెస్ అనమాట, కాస్ట్యూము. ఇప్పుడు దీని మీద కూడా ఫోటోలు దిగబోతున్నాం మనం. ఇప్పుడు ఏ ఫోటోలు దిగుతున్నామో చూడండి ఒకసారి. अब शादी में बच्चे पैदा हो गया। ओके चलो जाएगा ఈ లొకేషన్ కూడా మనకి ఇక్కడ చాలా బాగుంది అనమాట. ఇది హట్ వచ్చి ఫోటోషూట్కి అయితే ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ నగరవనంలో వచ్చేప్పటికి అక్కడ నుంచోండి, అలాగా ఇద్దరు దగ్గరికి రండి, హెడ్ సానించుకోండి కిందకి. అలాగా ఓకే. ఫైనల్గా ఇప్పుడు షూట్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడతో ఇంకా మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది, చీకటి పడిపోయింది. మేము 3:30కి అలా వచ్చాము. ఇప్పుడైతే టైం 6 అవుతుంది. ఇంకా ఎంట్రీ అది ఎగ్జిట్ టైం కూడా 6 వరకే అనమాట. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అది ఓపెన్ ఉండిద్ది. ఇంకా 6 అయిపోయింది కదా, ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది.